హాయ్ హలో మిత్రులారా, వెల్కమ్ టు బ్లూ వికారాబాద్ న్యూస్ ఛానల్. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. ఈరోజు మార్నింగ్ న్యూస్ లైవ్లోకి వెళ్దాం. మనం మొదటగా చూసుకుంటే వెలుగు వెలుగు పేపర్ మనం చూసుకుందాం. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు ఎత్తుకున్న ఏటా 16,000 కోట్లు కట్టాల్సిందే. ఎత్తిపోస్తే ఖజానాపై ఏటా 25,000 కోట్ల భారం. రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు ఈ ప్రాజెక్టుకే ఖర్చు. వచ్చే 12 ఏళ్ల పాటు కాళేశ్వరం గుదిబండను మోయాల్సిందే. ఫైనాన్షియల్గా ఈ ప్రాజెక్టుకు ఏమాత్రం వయబుల్ కాదు. 2019లోనే బ్యారేజీల్లో డ్యామేజీల గుర్తింపు డ్రాఫ్ట్ రిపోర్టుల్లో తెలిపిన కాగ్. పారిశ్రామిక కారిడార్లకు ఓకే చెప్పండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. హైదరాబాద్ టు విజయవాడ కొత్త కారిడార్ను ఆమోదించండి. హైదరాబాద్ నాగపూర్ కారిడార్కు ఫైనల్ పర్మిషన్స్ కావాలి. నేషనల్ డిజైన్ సెంటర్ 30,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం. పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా సీఎం రేవంత్ దావోస్ టూర్. ఫార్మా, అగ్రో, హెల్త్, రియల్ ఎస్టేట్పై ఫోకస్. పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. నామినేటెడ్ పోస్టులపై చర్చ. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ. కేసీ వేణుగోపాల్, దీపదాస్తోనూ చర్చలు. 3,000 కోట్ల భూమి కొట్టేసి ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టిన అధికారులు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కదిలిన ఫైళ్లు. 2005లో హైదరాబాద్లోని కొండాపూర్లో సత్యసాయిబాబా ట్రస్టుకు 42 ఎకరాలు రెగ్యులరైజ్. ట్రస్ట్ నుంచి భూపతి అసోసియేట్స్కు, అటు నుంచి నూజివీడ్ సీడ్స్ ప్రభాకర్ రావు చేతికి భూమి. ఎండోమెంట్ యూఎల్సీ చట్టాలను తుంగతొక్కి రిజిలైజేషన్. గత జీవోలను సవరిస్తూ ఎన్నికల ఏడాదిలో అక్రమంగా కొత్త జీవోలు. ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్న ప్రభుత్వం. న్యాయ్ యాత్రకు రాష్ట్ర నేతలు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యే వివేక్ హాజరు. నేడు మణిపూర్లో రాహుల్ యాత్ర ప్రారంభం. రెండో పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి చూసుకున్నట్లయితే సొంతూళ్లకు సంబురంగా. హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట. ఏపీ తెలంగాణ
జిల్లాలకు 1600 బస్సులు ఉచిత ప్రయాణంలో భారీ సంఖ్యలో మహిళలు టికెట్ రేట్లను పెంచేసిన ప్రైవేట్ ఆపరేటర్లు సొంత వాహనాలపై లక్షలాది మంది ప్రయాణం విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ కష్టాలు కిలోమీటర్ మేర గంటల పాటు నిలిచిన వాహనాలు రైతు బంధుకు లైన్ క్లియర్ 16న ఆర్టీఐ నుంచి 2,000 కోట్ల రుణం కేంద్రం నుంచి 9,000 కోట్ల రుణం మంజూరు ఈ పథకానికి 7,625 కోట్ల అవసరం సర్దుబాటు చేయాల్సినది 6,600 కోట్లు ఫిబ్రవరితో నగదు పూర్తి అయ్యే అవకాశం హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ కొత్తగా ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది హైదరాబాద్ నాగపూర్కు అనుమతి ఇవ్వండి ఫార్మాసిటీకి కొత్త ప్రతిపాదన పంపేందుకు అంగీకరించండి వరంగల్ టెక్స్టైల్ వర్క్ గ్రీన్ఫీల్డ్ హోదా కల్పించండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఖర్గే రాహుల్తో సీఎం రేవంత్ భేటీ ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు పూలగుచ్చాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ కాళేశ్వరంలో రూపాయి ఖర్చు వచ్చేది 52 పైసలే ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఆర్థికంగా అంత ప్రయోజనం కాదు విద్యుత్ రుణ బాకీలకు ఏటా వాయం 28,270 కోట్లు కరెంటు ఖర్చు అంచనాలకు డబుల్ ఏటా 10,000 కోట్లు ఏటా 21,682 కోట్ల ఆదాయమన్నారు వచ్చేది 14,709 కోట్లే 80,000 కోట్లతో సృష్టించిన కొత్త ఆయకట్లు 40,000 ఎకరాలే ముసాయిదా నివేదికలో తేల్చి చెప్పిన కాజ్ ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఇది ఈరోజు న్యూస్ మిత్రులారా మా ఛానల్ని ఆదరించండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బ్లూ వికారాబాద్.